అసలే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగులేదు, అప్పుల్లో ఉంది. అలాంటి దేశాన్ని తమ చర్చలకు అమెరికా, ఇరాన్ ఎందుకు ఒప్పుకున్నాయి? ఈ మధ్యవర్తిత్వం చేసే ఛాన్స్ పాకిస్తాన్ ఎలా పొందింది? తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు ప్రపంచం ఉద్రిక్తంగా ఉంది. 2026 ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ అమెరికా యుద్ధం ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 2 వారాల కాల్పుల విరమణ మొదలైంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరాన్ సందర్శన, ప్రధాని షెహజాద్ షరీఫ్ దౌత్యం ఇవన్నీ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ట్రంప్ ఇరాన్ పై నావల్ బ్లాకెట్ విధించినా పాకిస్తాన్ ద్వారా సందేశాల మార్పిడి జరుగుతోంది. కాల్పుల విరమణ ఏప్రిల్ 22కు ముగుస్తోంది. రెండవ రౌండ్ చర్చలు ఇవాళ ఇస్లామాబాద్ లో జరగవచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఎలా ఎంటర్ అయింది? మధ్యవర్తిత్వం ఎలా సాధ్యమైంది? అసలు పాకిస్తాన్ ఎందుకు మీడియేట్ చేస్తోంది? గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాతో పాక్ ఒక డీల్ కుదుర్చుకుంది. ఏ దేశమైనా పాక్ పై లేదా సౌదీపై దాడి చేస్తే 2 దేశాలపైన దాడి చేసినట్లే అనేది ఆ డీల్ సారాంశం. ఇరాన్ ఆ మధ్య సౌదీలో అమెరికా స్థావరాలపై దాడి చేసింది. అప్పుడు సౌదీ పాక్ కూడా యుద్ధానికి దిగాలని కోరింది. దాంతో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. ఎందుకంటే ఈ దేశం దగ్గర యుద్ధం చేసేంత డబ్బు లేదు, అసలే అప్పుల్లో ఉంది. పైగా పాకిస్తాన్ సరిహద్దు పొరుగు దేశంగా ఇరాన్ ఉంది. అమెరికాతో ఇరాన్ యుద్ధం కొనసాగితే తన భద్రత, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వస్తోందని పాక్ భావించింది. ఇరాన్ పాలకులు షియా ముస్లింలు. పాక్ లో 20% షియా ముస్లింలున్నారు. దాంతో పాక్ లో ప్రజా ఆందోళనలు పెరిగాయి. ఇరాన్ గత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పాక్ లోని గిల్గిట్ లో నిరసనలు, కర్ఫ్యూ వచ్చాయి. యుద్ధం కొనసాగితే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు దెబ్బతినొచ్చు. కాబట్టి పాకిస్తాన్ యాక్టివ్ గా మధ్యవర్తిత్వం చేపట్టిందని స్టిన్సన్ రిపోర్ట్ తెలిపింది. 2 దేశాలు పాకిస్తాన్ ను ఎందుకు ఎంచుకున్నాయి? అమెరికా, పాక్ మధ్య ట్రంప్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బలపడ్డాయి. ట్రంప్ మునీర్ ను మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని పిలుస్తారు. ఇరాన్ తో సరిహద్దు, సాంస్కృతిక బంధాలు, షియా జనాభా వల్ల ఇరాన్ పాక్ ని నమ్ముతోంది. పైగా ఇస్లామిక్ ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. కాబట్టి ఇస్లామిక్ దేశాలు పాక్ కి సపోర్ట్ ఇస్తుంటాయి. అటు ట్రంప్ పాక్ లో ఖనిజాలు తవ్వకాలకు ఆ దేశంతో డీల్ కుదుర్చుకున్నారు. ఇలా 2 దేశాలకు పాక్ అనుకూల దేశంగా మారిందని సిఎస్ మానిటర్ రిపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ కి పాకిస్తాన్ కి పడదు. ఇజ్రాయెల్ పాక్ ని ఏనాడు నమ్మదు. అందువల్ల ఈ చర్చలు పాక్ లో జరగడం ఇజ్రాయెల్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు చర్చలు జరగడమే ఇష్టం లేదు. అందుకే ఆ దేశం ఇస్లామాబాద్ లో చర్చలు జరిగే ముందు లెబనాన్ పై భీకర దాడులు చేసింది. అలాంటి ఇజ్రాయెల్ ఎందుకు సైలెంట్ అయిందంటే కారణం ట్రంప్. ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెనక్కి తగ్గేలా చేశారు ట్రంప్. దాంతో పాక్ తో శత్రుత్వం లేదు అని నెతన్యాహు ప్రకటించారు. ఈ యుద్ధం విషయంలో పాకిస్తాన్ మొదటి నుంచి న్యూట్రల్ గా ఉంది. అందువల్ల అమెరికా, ఇరాన్ 2 పాక్ ని నమ్మాయని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. చర్చలకు అమెరికా ఎలా ఒప్పుకుందంటే, అమెరికా దృష్టిలో పాకిస్తాన్ అనేది ఒక పపెట్ లాంటిది. తాము ఎలా చెప్తే అలా వినే దేశమదని ట్రంప్ భావిస్తుంటారు. పాకిస్తాన్ కు అమెరికా తరచూ ఆయుధాలు, డబ్బు ఇస్తూ ఉంటుంది. తద్వారా ఆసియాలో తమ పట్టు నిలుపుకోవడానికి ఈ దేశాన్ని అమెరికా తమ అడ్డాగా పెట్టుకుంది. పాక్ కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అమెరికాపై ఆధారపడుతూ ఎలా చెప్తే అలా తలాడిస్తోంది. అమెరికాకు ఇరాన్ తో డైరెక్ట్ కాల్స్, యాక్సెస్ లేదు. అందువల్ల మధ్యవర్తిత్వంగా పాకిస్తాన్ ను అంగీకరించారు ట్రంప్. ఆయన ఎలా చెప్తే అలా చేస్తూ పాక్ పైకి నమ్మిన బంటులా కనిపిస్తోంది. ఈ చర్చలకు ఛాన్స్ ఎలా వచ్చింది? పాకిస్తాన్ ఇరాన్ తో మాట్లాడి చర్చలకు తెరతీసింది. ఇరాన్ డిమాండ్లను అమెరికాకి చెబుతామని, అమెరికా ఎలా స్పందిస్తుందో చూద్దామని అడిగింది. ఇరాన్ కూడా అందుకు ఒప్పుకుంది. దీని వెనుక చైనా కూడా పావులు కదిపిందనే చర్చ ఉన్నా చైనా డైరెక్ట్ గా ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్లను అమెరికాకి చేరవేసింది పాక్. తద్వారా చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ సైనిక జనరల్ ఆసిమ్ మునీర్ సమావేశమయ్యారు. అమెరికా వైపు నుంచి సందేశాలు రాసాగాయి. ఇలా బ్యాక్ ఛానల్ పనిచేస్తుంది. ఇప్పుడు 2వ రౌండ్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్యవర్తిత్వం వల్ల పాకిస్తాన్ కు ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా డిప్లొమాటిక్ గా విక్టరీ ఉంటుంది. తొలి దశ చర్చలు ఫలించాయి కాబట్టే 2వ దశకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ చర్చలు లేవు అంటోంది. అందుకు కారణం పాకిస్తాన్ కాదు, పాక్ వైపు నుంచి చర్చలకు అనుకూల వాతావరణమే ఉంది. ఈ దౌత్యం ఫలిస్తే అమెరికా నుంచి పాక్ కు ఆర్థిక సహాయం లభిస్తుంది. IMF నుంచి లోన్లు వస్తాయి. అలాగే CPEC ప్రాజెక్టులకు మద్దతు వస్తుంది. ప్రపంచ వేదికపై పాక్ ప్రెస్టేజ్ పెరుగుతోంది. ఇండియా పాక్
సంబంధాల్లో కూడా ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు. అయితే ఈ చర్చలు ఫలించే ఛాన్స్ ఉందా? ఇక ట్రంప్ వైపు నుంచి ఎలాగైనా డీల్ కుదుర్చాలని బలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ డీల్ మొత్తం తమకే అనుకూలంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అక్కడే తేడా వస్తుంది. ఇరాన్ కొన్ని విషయాల్లో అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా ట్రంప్ వైఖరి ఇరాన్ ను ఇబ్బంది పెడుతోంది. ట్రంప్ రోజుకో రకంగా మాట్లాడతారు. చర్చలంటూనే ఇరాన్ నౌకల్ని అడ్డుకుంటున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ చర్యలు శాంతిని దూరం చేస్తున్నాయి. అతిపెద్ద సమస్య అణు సమస్య. ఇది తేలేలా కనిపించట్లేదు. సాధారణ ప్రజలకు ఇంపాక్ట్ ఏంటి? యుద్ధం ఆగితే ఆయిల్ ధరలు తగ్గి హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరపడతాయి. మధ్య ప్రాచుర్యంలో భారతీయుల ఉద్యోగాలు పోకుండా ఉంటాయి. వంట గ్యాస్ ధరలు మళ్లీ తగ్గగలవు. బంగారం, వెండి, స్టాక్స్ మార్కెట్ లో తీవ్ర అనిశ్చితి తగ్గుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ పరిస్థితులు వస్తాయి. భారత ఎకానమీ పట్టాలెక్కుతోంది. ఎగుమతులు పెరుగుతాయి. చర్చలు ఫలించకపోతే మళ్లీ యుద్ధం జరుగుతోంది. ధరల భారం పెరగొచ్చు. ఇది ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ లో మనందరి జీవితాలను, భారత్ లోని మిగతా ప్రాంతాల వారి జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ చర్చల వెనుక ఉన్న ఇతర కోణాలు. ఈ చర్చల వెనుక ఈజిప్ట్, టర్కీ కూడా ఉన్నాయి. కానీ అవి పూర్తి యాక్టివ్ గా లేవు. పాకిస్తాన్ ఈ ఛాన్స్ ను కొట్టేసింది. పాకిస్తాన్ ఇప్పుడు టర్కీ, ఈజిప్ట్ తో కలిసి ఈ మొత్తం పరిస్థితులను ఇస్లామాబాద్ ప్రాసెస్ అని పిలుస్తోంది. ఇది దీర్ఘకాలిక శాంతికి దారితీస్తుందా అనేది నేడు చర్చలు జరిగితే గానీ తెలీదు. చర్చలు సానుకూలంగా జరిగితే హర్ముజ్ ను ఇరాన్ తెరిచే ఛాన్స్ ఉంటుంది. కానీ అణు కార్యక్రమాన్ని మాత్రం విద్యుత్ ఉత్పత్తి కోసం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అమెరికా కొన్ని కండిషన్ల ద్వారా ఒప్పుకోవచ్చు. మొత్తంగా చర్చలు ఫలించాలని అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.